నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఇప్పుడు వైసీపీలో టికెట్ల వ్యవహారం 7 లిస్టులు, మహా అయితే ఒక 40 మందో 50 మందో 60 మంది వరకు ఏదో ప్రస్తుతానికి తాత్కాలిక కన్ఫర్మ్ చేసినట్టున్నారు తప్ప అందుట్లో కూడా మార్పులు చేర్పులు చూస్తున్నాం. అయితే ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కోసం మేము ప్రాణాలైనా అర్పిస్తాం అనే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, మేము నోరేసుకుని ఎవరి మీదైనా పడిపోతాం అనే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ ఇప్పుడు టికెట్ల విషయంలో మొండి చెయ్యి ఎదురవబోతోంది. ఇంతవరకు అసలు ఫస్ట్ లిస్ట్లో రావాల్సినటువంటి వీళ్ళంతా 7 లిస్టులు పూర్తయినా ఇంతవరకు వాళ్ళ పేర్లు రాకపోవటం, రేపటి రోజున వస్తాయో లేదో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. కొడాల నానికి ఇంతవరకు లేదు, వల్లభలేని వంశీకి లేదు, రోజాకి ఇంతవరకు కన్ఫర్మేషన్ లేదు, గుడివాడ అమర్నాథ్కి ఏదో మార్చినా కానీ అది కూడా ఎంతవరకు లాస్ట్ వరకు ఉంటుందో లేదని చెప్పేసి డౌట్ అంటున్నారు. ఇంకా ఈ లిస్టు మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్దదవుతుంది. ఎందుకు ఈ పరిస్థితి అంటారు? చాలా కీలకమైన అంశం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిత్వాల ఖరారు కోసం పెట్టుకున్న ప్రాతిపదిక, హేతుబద్ధత అంటే ఒక బెంచ్ మార్క్ అయినా దేని బేస్ చేసుకొని, అంటే ఇంతకన్నా మెరుగైన పనితీరు ఉంటే వీళ్ళకి అభ్యర్థిత్వం ఇస్తాను, ఇంతకంటే మెరుగైన వ్యక్తిత్వం ఉంటే అభ్యర్థిత్వం ఖరారు చేస్తాను అని చెప్పని ఆయన ఏం బెంచ్ మార్క్ పెట్టుకున్నారనేది ఇప్పటికీ ఒక $1 మిలియన్ ప్రశ్నే. అంటే ఆయన పట్ల లాయల్టీయా, ఆయన ఏ ఆదేశాలు ఇస్తే ఆదేశాలు తూచా తప్పకుండా పాటించడమా, ఆయన మీద ఏగ వాళ్ళనివ్వన తత్వమా, ఏంటి ప్రాతిపదిక, మెరిట్ ఏంటి? ఇవాళ సుధాకర్ బాబు అని చెప్పని కొండపై సంతమాగులూరు, ఈ రెండింటిలో ఒక దగ్గర సంతనూతలపాడు, ఆ రెండింటిలో ఒక దగ్గర ఎమ్మెల్యే ఆయన అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేశారు. సంతనూతలపాడు రైట్ కరెక్ట్, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆయన అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేశారు. ఇదే సుధాకర్ బాబు ఈ సమావేశాలు కాకుండా అంతకుముందు సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామిని అసెంబ్లీలో కొట్టడం జరిగింది. చొక్కా కూడా చించేశారు. అసెంబ్లీలో పట్టుకొని కడుపులో గుద్దడం జరిగింది, ఆయన పడిపోవడం జరిగింది. అంటే అటువంటి ప్రవర్తించినందుకు గాను ఆగ్రహించి ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ చేశారా? అటువంటి వైఖరే ఎంచుకుని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాడి చేసిన రోజే ఆయన్ని పార్టీని సస్పెండ్ చేయటం, క్షమాపణ చెప్పడం చేసి ఉండాల్సింది కదా. కాబట్టి బూతులు తిట్టిన వాళ్ళని, లేదంటే ఇలాంటి దాడులకు పాల్పడ్డ వాళ్ళని ప్రోత్సహిస్తారని, ఎవరన్నా అసెంబ్లీలో గట్టిగా ఎదుటిపక్షాన్ని తిడితే నా మనసు దోచావు జోగి అని చెప్పేసి ఆ జోగి రమేష్ని వెన్ను తట్టి మరి ప్రోత్సహించారని చెప్పేసి కూడా మరి వార్తా కథనాలు వచ్చాయి కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు సుధాకర్ బాబుని తప్పించడానికి పెట్టుకున్న ప్రాతిపదిక ఏంటి అంటే, ప్రత్యర్థి ఎమ్మెల్యే మీద దాడి చేసినందుకు ఇటువంటి ప్రవర్తన నాకు అంగీకారం కాదు, నా పార్టీ శాసనసభ్యులు ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి మంచి నడవడికతో ఉండాలి కాబట్టి దాన్ని మీరారని చెప్పని ఆయన అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేశాడా? ఇవాళ అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేశారు. మీరు గతంలోనే గమనించుకుంటే మంత్రివర్గ కూర్పు సందర్భంగా కూడా, అంటే మళ్ళీ పునర్వ్యవస్థీకరించిన సందర్భంగా కూడా కొంతమంది నుంచి రాజీనామాలు తీసుకున్నారు, కొంతమందిని కొనసాగించారు. అంటే ఈ కొనసాగించిన వాళ్ళందరూ సమర్థులు, అద్భుతమైన పనితీరు కనపరిచిన వాళ్ళు అని చెప్పని, తొలగించిన వాళ్ళందరూ అసమర్థులు, వాళ్ళ పనితీరు బాగాలేదని చెప్పనే. అదే నిజం అనుకుందాం. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్లో 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతుండగా మరి ఆయన ఎట్లా కొనసాగిస్తున్నారు? మున్సిపల్ శాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ గారు కొనసాగుతూ ఉండగానే రాజధాని నిర్మాణం అధిగతి లేదు ఇప్పటికీ. మరి ఆయన చేసుకున్న అదృష్టం ఏంటి, మిగిలిన మంత్రులు దురదృష్టం ఏంటో తెలియదు. ఇవాళ నిన్ను ఈ నియోజకవర్గంలో కాదు ఆ నియోజకవర్గానికి పంపిస్తున్నా అని చెప్పడానికి హేతుబద్ధత లేదు. అట్లాగే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు నోరు వేసుకొని ఇరుచుకుపడినాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి, మనకి కర్ణుడికి సహజ కవచకొండాలు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఒక సమూహం ఉండేది. ఆయన్ని పొగిడే బ్యాచ్ కొంతమంది, ప్రత్యర్థుల్ని తిట్టే బ్యాచ్ కొంతమంది. ఆ పొగిడే బ్యాచ్కి ఇంతవరకు శాంతం అందరూ ఖరారు కాల. అదే సందర్భంలో ప్రత్యర్థుల్ని తిట్టే బ్యాచ్ ఉన్నారు. అంటే వీళ్ళకి అత్యంత ఆత్మీయులని పేరున్నటువంటి రాష్ట్రంలో మహిళలకు ఏదైనా కష్టం వస్తే గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పని కీర్తించిన, ప్రత్యర్థుల్ని ఇష్టారీతిని దూషించిన రోజా గారికి ఇప్పుడు ఖరారు కాల. 420 ఆ పప్పు నాయుడు తుప్పు నాయుడు అనుకుంటా
లోకేష్ని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిన దూషించే కొడాల నానికి ఇంతవరకు ఖరారు కాల. ఇందాక నేను చెప్పినట్టు కొడాల నానిని మంత్రివర్గం నుంచి తప్పియటం జరిగింది. దానికి ఒక సహేతుకమైన వివరణ ఇప్పటి వరకు లేదు. అదే సందర్భంలో కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఇప్పుడు జోగి రమేష్ని పెడన నుంచి పెనంలూరుకు మార్చారు. ఎందుకు అంటే పెడనలో అయితే ఆయన నెగ్గడనే, పెనంలూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారథి గారిని ఆయన మొహానే చెప్పారంట, నా మనసు మెచ్చే విధంగా మీరు ప్రత్యర్థుల్ని దూషించలేదు అని చెప్పని, నడుచుకోలేదు అని. అనిల్ కుమార్ యాదవ్ నా మనసుకు దగ్గరయ్యాడు అని ఒకే సామాజిక వర్గం వాళ్ళిద్దరూ. మరి అంతగా మనసుకు దగ్గరైన అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు సిటీ నుంచి ఇప్పుడు నరసరావుపేట పార్లమెంట్ ఎందుకు మారుస్తున్నారు? ఈ ప్రాంతం కాదు, ఇక్కడ ఆయనకు రాజకీయ పరిజ్ఞానం లేదు, ఈ ప్రాంత ప్రజలకు ఆయన పరిచయం లేదు. పైగా పోనీ ఎమ్మెల్యే నుంచి ఎంపీకి ప్రమోట్ చేయడానికి ఆయన పనితీరు అద్భుతంగా అమోఘంగా ఉందా? ఉంటే మంత్రివర్గం నుంచి ఎందుకు తప్పించారు? ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన కొనసాగుతుండగానే పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉండగానే అనమే ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఇదే అంశం చూద్దాం. మనసు దోచుకోవటం, మనసు దోచేలాగా మాట్లాడటం అంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముఖంగా చెప్పాడు, నేను ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నాను కానీ రోజాలాగా నేను ఎంతకుముందు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడను, రేపొద్దున కూడా మాట్లాడను, అలా మాట్లాడటం నా వల్ల కాదని చెప్పేసి క్లియర్గా చెప్పాడు కదా. మరి ఆయన సీటు తొలగించే ఆయన్ని మార్చేటటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తాడా, చేయగలడా? మరి ఇక్కడ నేను చెప్తుంది అదే. చాలా సందర్భాల్లో చాలామంది శాసనసభ్యులకు సంబంధించి ఇవాళ వాళ్ళ రాజకీయ తలరాతని మార్చే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, దానికి ఆయన పెట్టుకుంటున్న పారామీటర్స్ ఏంటి అనేది ఇప్పటికీ ఆయనకైనా తెలుసోలేదు తెలియదు. చీకట్లోకి రాళ్ళు విసిరినట్టుగా నిన్ను ఇక్కడ కాదు అక్కడికి, నీ క్యాన్సిల్, నువ్వు ఇక్కడ కొనసాగు, ఈ కొనసాగిస్తున్న వాళ్ళకి ప్రాతిపదిక ఏంటో తెలియదు, మార్పు చేస్తున్న వాళ్ళకి ప్రాతిపదిక ఏంటో తెలియదు, క్యాన్సిల్ చేస్తున్న వాళ్ళకి ప్రాతిపదిక ఏంటో తెలియదు. నిజంగానే పనితీరు ప్రాతిపదికగా గనక అభ్యర్థిత్వాల మార్పు చేర్పులు చేయాల్సి వస్తే మొట్టమొదటగా మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన పులివెందుల్లో పోటీ చేసే నైతికత ఉండదు. ఎందుకు అని అంటే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. దాన్ని బెంచ్ మార్క్గా కనుక తీసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పోటీ చేయడానికి అనర్హుడు. కానీ ఆయనే పార్టీ అధ్యక్షుడు కాబట్టి నన్ను వదిలిపెట్టి లెక్కేసుకోండి, మిగిలిన వాళ్ళందరూ రాజకీయ భవిష్యత్తు నేను నిర్దేశిస్తా, నన్ను మటుకు ప్రస్తావించడానికి ప్రశ్నించడానికి వీల్లేదు. ఆయన్ని నమ్ముకొని ఆ పార్టీలో జెండాలు మోస్తా, ఆయన కష్ట నష్టాల్లో వెంట నిలబడి ఆయన మీద ఈగ వాళ్ళనివ్వని చాలామంది నాయకుల రాజకీయ భవిష్యత్తు వాళ్ళ అస్థిరపాలు అవుతూ ఉంది. వాళ్ళ కొడాల నాని 4 సార్లు నుంచి తెలుగుదేశం నుంచి 2 సార్లు, వైసీపీ నుంచి 2 సార్లు గుడివాడలో పోటీ చేస్తూ ఉన్నాడు. అతను ఎంత జుగుసాకరమైన ప్రవర్తిస్తాడు అనేది అతని వైఖరి, అతని నైజం వాళ్ళ రాష్ట్రం మొత్తానికి పరిచయం. కనీసం ఇప్పటికి అతని సీటు ఖరారు చేయాల అంటే ఆయన ప్రవర్తన పట్ల మీకు అభ్యంతరం ఉంది అనుకుంటే ఆయన్ని పార్టీ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, మీ పార్టీ ఎమ్మెల్యే, మీ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు కట్టడి చేయాల్సిన బాధ్యత మీకు లేదా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంగా ఆ రోజు సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం గారిని కేసీఆర్ నాని, బోండా ఉమ, బుద్ధా వెంకన్న గారు ఆయన మీద భౌతిక దాడి చేసే ప్రయత్నం చేశారు, ఒక సంవాదంలో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముగ్గురిని పిలిపించి మందలించి ఆయన దగ్గరికి పంపించి క్షమాపణ చెప్పడం జరిగింది. నాయకుడి నాయకత్వపు లక్షణం అది. తన శ్రేణులు తప్పు చేసినా కట్టడి చేయాల్సిన బాధ్యత నాయకుడి మీద ఉంటుంది. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తన శాసనసభ్యుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి ఒక సమూహంతో దాడికి వెళ్తే కట్టడి చేసే ప్రయత్నం చేయకపోగా ఆయన ఎమ్మెల్యే నుంచి మంత్రిని చేశారు. అంటే ఆ రోజు అది నచ్చింది. ఇవాళ ఏ ప్రాతిపదిక మీద ఆయన నియోజకవర్గం మార్చారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారన్నా జస్టిఫై చేసుకుంటారో లేదో తెలియదు. కానీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ ఉంది. అంటే లాయల్టీ ప్రదర్శించడమే నేరమా, జగన్మోహన్ రెడ్డి గారి మనసెరిగి నడుచుకోవటమే నేరమా? నా మనసెరిగి నడుచుకోవటం ఇది కాదు, మీరు ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజా సమస్యల పట్ల స్పందించాలి, అభివృద్ధి చేయాలి అనే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకుంటే దానికి ప్రాపర్ రిసోర్సెస్ కల్పించాల్సింది కూడా ఈయనే. వాళ్ళు తప్పు చేస్తున్న రోజే కట్టడి చేసి ఉండాల్సింది, తప్పు చేస్తున్న రోజు ప్రోత్సహించారు. మనకి నాకు గుర్తున్న వరకు మోహన్ బాబుది ఒక సినిమా ఉంటుంది,
అతను ఒక తీవ్రమైన నేరస్తుడిగా జైలు పాలవుతాడు. ఆ జైలు పాలు అయిన సందర్భంగా తల్లి పరామర్శించడానికి వస్తుంది. అమ్మ నీకు ఒక రహస్యం చెప్తా దగ్గరికి రమ్మని చెప్పని ఆ జైలు ఓసల్లో నుంచి ఆమె చెవి కొరుకుతాడు. ఇదేంటి నాయన ఇంత పని చేసావనంటే, నేను చిన్నప్పుడు పక్కింట్లో నుంచి తోటకూర దొంగతనం చేసుకొచ్చిన రోజు నువ్వు నన్ను దండించున్నట్టయితే ఇవాళ నా జీవితం ఇక్కడికి దారితీసేది కాదు. నువ్వు ఆ రోజు నన్ను ప్రోత్సహించావు, ఎందుకంటే నీకు లాభం కలుగుతుంది కాబట్టి. నేను అక్కడి నుంచి నీ మనసు మెచ్చే విధంగా నేరాల తీవ్రత పెంచుకుంటా చివరికి ఇవాళ నా జీవితం ఇక్కడికి దారితీసిందని చెప్పని తల్లిని దూషిస్తాడు. ఇవాళ ఏ ఎమ్మెల్యేకైనా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది అనంటే పార్టీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు, ప్రభుత్వాధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు. నాయకత్వపు లక్షణం అది. ముందుండి తన సైన్యాన్ని నడిపించాల్సిన నాయకుడు తన సైన్యం తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పుల్ని ప్రోత్సహించి, ఎందుకంటే ఆ రోజు తనకు మనోరంజకం కలిగింది కాబట్టి, ఈరోజు తప్పులకు వాళ్ళని బాధ్యులను చేస్తే వాళ్ళు మొదటి తప్పు చేసినాడే, మొదటి తప్పటడికి వేసినాడే సరిదిద్దాల్సిన నాయకుడు సరిదిద్దలేక, సరిదిద్దకుండా, దిద్దలేక కాదు దిద్దాల్సిన బాధ్యత ఉండి ఆ హోదా స్థాయి ఉండి కట్టడి చేయకుండా ఈరోజు వివిధ శాసనసభ్యుల్ని వాళ్ళని బాధ్యుల్ని బలిపశం చేస్తున్నారు. 100% ఇది ఆ పార్టీ శ్రేణుల్లో కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. నాయకత్వపు లక్షణాన్ని ప్రదర్శించలేని నిస్సహాయుడు, సత్ప్రవర్తన ఉండాలి అని చెప్పని శాసించలేని ఆదేశించలేని నాయకుడు ఇవాళ తప్పులకు వాళ్ళని బాధ్యులను చేస్తున్నాడు. ఇది 100% ఆక్షేపణీయం.